ఇప్పుడు మీ యొక్క మంత్లీ ఎగ్జామ్ రిజల్ట్ ని చూద్దాం. ముందుగా వచ్చేది అలీషా. అంటే తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు అంటే రెండో వాళ్ళు. ఏంటి పైకెక్కి గెట్టుకున్నావు? గెలిచాను. ఎలా ఉంది? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. గుడ్ గుడ్. ఇపిటప్. కానీ నువ్వు ఇంటికి వెళ్ళి ఏడో కొడుతూ అర్థమైందా? ఎప్పుడు వెళ్ళి అలీషాని కలుస్తానాగా. కోపం ఎక్కువైంది. నన్ను విసిగిస్తే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? ఏదో చెప్పుకుంటాడులే. నేను బెస్ట్ గా చేశానని నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు ర్యాంక్స్ గురించి ఎందుకు నేను బాధపడాలి? అలాగా? అఫ్ కోర్స్. నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసి మనం బెటర్ అయ్యామని తెలిస్తే అంతే చాలు. మిగతా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? అంతేకాకుండా అవతల వాళ్ళతో పోటీ పడటం కోసం మనం చదవట్లేదు. నా హై స్కోర్ రికార్డ్ ఎవరో ట్వీట్ చేశాడు. వదిలిపెట్టాను. అయితే మీరు చెప్పినట్టుగా అంతా సెక్యూర్ గానే ఉందా? మన ఇన్ఫర్మేషన్ ఏమీ లీక్ అవ్వలేదు కదా? మన సిస్టమ్ పాడు చేయడానికి అక్కడ ఏమీ లేదు కదా? లేదు సార్, అది బ్రీచ్ అవడానికి గల కారణం ఏంటో తెలియడం లేదు. ఓని ఒకవేళ బ్రీచ్ లా కాకుండా సిస్టమ్ ఏదైనా బగ్ ఉండొచ్చు కదా? అది నేను ఇప్పట్లో చెప్పలేను. అది ఏమైనా సరే మీ దృష్టిని మాత్రం మరల్చకండి. ఎందుకంటే మన శత్రువు ఎప్పుడైనా వచ్చి దాడి చేయొచ్చని నాకు అనిపిస్తోంది. అవును జనరల్, కరెక్టే. అంతేకాదు మనం కాపాడాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. సరే గాని అలాగే అందరూ మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్త. హాయ్. నువ్వు ఓకే కదా?